హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హవరియాల్. ఇది వచ్చేసి నా ట్రిప్ పార్ట్ 2 అనమాట. ఈరోజు అయితే మేము మా పెద్దనాన్న వాళ్ళ మామిడి తోటకి అయితే వెళ్తున్నాము. చూపిస్తాం మీకు ఎట్లా ఉంటారో. లెట్స్ గో. ఎస్, మేమైతే ఇప్పుడు పోతున్నాము. నేను చూడండి ఇట్లా రెడీ అయ్యాను. సో మనమైతే ఇప్పుడైతే పోదాము. ఫుల్ ఎండ కొడుతుంది గైస్. లెట్స్ గో. తోటకి వచ్చేసినాం, మీకు చూపిస్తా. సో గాయస్, ఇదే మా మామిడి తోట. మా పెద్దమ్మ ఇవ్వండి, చూడండి ఇవ్వండి కాయలు కింద కింద. ఇవన్నీ కాయలు ఎంత మంచిగా ఉన్నాయి. ఒక చెట్టుకే ఇన్ని కాయలు ఉన్నాయి. ఇవ్వండి ఆడ కూడా ఉంది. చూడండి ఇవన్నీ ఎన్ని కాయలు ఉన్నాయి చూసినా. అవండి ఆడ కూడా ఉన్నాయి. మంచిగా కిందికి ఉన్నాయి ఎన్ని కాయలు. అవండి ఆడ ఈడ ఈ చెట్టుకి ఇంకా ఉన్నాయి. అండి గైస్, చాలా కాయలు అయితే ఉన్నాయి. మస్తు పెద్ద పెద్ద తోట ఇది. మంచిగా మస్తు కాయలు ఉన్నాయి. నేను ఫొటోస్ తీసుకున్నా, అవి క్లిప్స్ కూడా మీకు యాడ్ చేస్తా. ఇక్కడ మీకు ఇంకా చూపిస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవ్వండి ఇంత చిన్న చెట్టుకే ఇన్ని కాయలు ఉన్నాయి. ఆడదాకుంది తోట. మంచిగా పండుగ అసలు నిజంగా అయితే. ఇవ్వండి ఇది చూడండి, ఇంత కిందికి వచ్చింది. మళ్ళీ పెద్ద కాయ, పెద్ద పెద్ద కాయ. ఇవ్వండి ఈ చెట్టుకు కూడా ఉన్నాయి. తోట పెడుతుంది అక్కడైతే కింద కాసినాయి కాయలు. ఈడ కూడా కాసినాయి. అరే మస్తు ఉన్నాయి. డాక్టడా అవన్నీ ఆడదాకుంది. ఇక్కడ నర్సరీ ఉంది గైస్. ఏది ఇదా? ఇవ్వండి ఈ స్ట్రాబెర్రీ చెట్టు అంట. మల్బరీ అట. వేరే వేరే చెట్లు ఉన్నాయి. ఇగో ఇది నేడేడి అంట. అల్లనేరేడు పండు అది మంచి మెడిసిన్. అది సంవత్సరానికి ఒక 2 పండ్లు తిన్నా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఇది ఒక ఇంటికి ఒక చెట్టు అన్న పెట్టుకొని మనం తినాలని. సో గైస్, మీరు చూసినట్టయితే ఎన్ని మామిడికాయలు ఉన్నాయి చూడండి. ఒక చిన్న చెట్టుకే ఎన్ని కాయలు ఉన్నాయి కదా. నాకైతే ఫుల్ నచ్చినాయి అసలు. మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ ఈరోజు ఇంకా వ్లాగ్ ఉంది. సో లైక్ అయితే వేయండి గైస్ ఇప్పుడే. సో గైస్, మేము ఊరికి వచ్చినాం. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ అనమాట. ఇక మామిడికాయలు, మా తోటలో మామిడికాయలు ఇన్ని తెంపుకున్నాం గైస్. ఇప్పుడైతే టైం వచ్చేసి 4:35 అవుతుంది. మేము ఇంటికైతే వచ్చేసినాం ఇప్పుడే, ఇందాకనే. దిస్ ఈజ్ part 2, day 2 of my trip. And if you like this video, please like, share, comment and subscribe to my channel. And bye guys.